గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్స్ సీఎం రేవంత్ ఆవిష్కరించారు. మొత్తం 83 పేజీలతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 10 కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో డాక్యుమెంట్ రూపొందించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్గా పెట్టినట్టు పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్యూర్, రేర్ జోన్లుగా తెలంగాణను విభజించడంతో పాటుగా తాత్కాలిక విధానం నుంచి స్థిరమైన విధానం వైపు తెలంగాణ ప్రయాణం మొదలైందని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని, జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు ఈ ఆలోచనను 4 గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, ఇందులో మేధావులను లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతు